ఈ కాలంలో మనిషి మొబైల్ స్క్రీన్ మీదే దృష్టి పెడుతున్నాడు కానీ ముందున్న మనిషిని పట్టించుకోవడం లేదు. డ్రైవింగ్లో కూడా మొబైల్ వాడుతున్నారు జనం. కానీ జీవితాన్ని డ్రైవ్ చేసే సంస్కృతిని మాత్రం మర్చిపోతున్నారు. అసలు టెక్నాలజీ రావడం వల్లే సంప్రదాయాలు వెనకబడిపోయాయంటారు కొందరు. కానీ అది నిజం కాదు. సంప్రదాయాల్ని నిలబెట్టుకోవాలని గట్టిగా అనుకోవాలే కానీ టెక్నాలజీ దానికి అడ్డం రాదు. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీని వాడుకుంటే సంప్రదాయాలు మరింత బలపడతాయి. పండుగ సందడి మరింతగా పెరుగుతుంది. అదెలాగో చూద్దామా? ఇది మకర సంక్రాంతి. మకరం అంటే తెలుసా? మొసలి. గజేంద్ర మోక్షంలో ఏనుగుని మొసలి పట్టుకుంటే విష్ణుమూర్తి చక్రం వేసి రక్షించాడట. కానీ టెక్నాలజీ కూడా మొసలిలాగే మనిషిని పట్టుకుంటుంది. మనిషిని అదే రక్షిస్తుంది కూడా. టెక్నాలజీ వల్ల సంప్రదాయం దెబ్బతినదు. మనం తలుచుకుంటే సంప్రదాయాల్ని నిలబెట్టుకోవడానికి అదే టెక్నాలజీని అద్భుతంగా వాడుకోవచ్చు. అసలు సంక్రాంతి అంటే ఏంటి? భోగి మంటలు, అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, హరిదాసులు, పిండి వంటలు, అన్నిటికీ మించి బంధువులు కలవడం, సరదాగా గడపడం. మనం తలుచుకుంటే వీటన్నింటినీ టెక్నాలజీతో మరింత ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పండగ సందడి తగ్గిపోయిందని అంటున్నారు కొందరు. రైటే, పూర్వకాలంలో పండగ సందడి ఎక్కువ, కానీ అప్పట్లో ఉన్న చోటే పండగ. కానీ ఇప్పుడు వీడియోలతో విశ్వం మొత్తం ఏకమైపోయింది. ఎవరెవరు ఎక్కడున్నా ఇక్కడే ఉన్నట్టు భావించే ఛాన్స్ ఉంది. ఇంతకంటే పెద్ద పండగ ఏముంది? భోగినాడు బావగారిని మిస్ అయ్యాం, మకర సంక్రాంతికి మామయ్య రాలేదు, ఇలాంటి మాటలు ఇక అవసరం లేదు. జూమ్ లో మాట్లాడుకుంటే చాలు. మకర సంక్రమణం లాగా సైబర్ సంక్రమణం అంటే ఇదే మరి. భోగినాడు ఇండియాలో ఇంటి ముందు మంట వేస్తే ఇండోనేషియాలో ఉండి చూడొచ్చు. చక్కగా బొమ్మల కొలువు క్రియేట్ చేసి 4Kలో స్ట్రీమ్ చేయొచ్చు. యూట్యూబ్ లో స్ట్రీమ్ చేస్తే ఎవ్వరైనా ఎంజాయ్ చేయొచ్చు. ఆస్ట్రేలియాలో పెట్టిన బొమ్మల కొలువైనా హాల్లో కూర్చొని చూడొచ్చు. కాకపోతే అక్కడి పిండి వంటల్ని ఇక్కడి నుంచి రుచి చూడలేం. అంతే. పండగ నచ్చిందంటే, సంక్రాంతి వచ్చిందంటే ఆ పండగ పాటల్ని MP3లో ఇంపుగా వినొచ్చు. నాకు చుక్కల ముగ్గులు రావు అని మూతి ముడుచుకుని కూర్చోవక్కర్లేదు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది. ఒక్క గీత గీయడం రాకపోయినా ఆన్లైన్లోనే ఏఐ సాయంతో ముగ్గులేయచ్చు. అంతగా సొంత ముగ్గులు వేయాలంటే ఏ స్క్రిబుల్ డిఫ్యూజన్ సైట్లోకో వెళ్ళి ట్రై చేయొచ్చు. చూడండి, ఇక్కడ మీ చేత్తో మీరే ముగ్గులేయొచ్చు. మీరు గీసేవి పిచ్చి గీతలే అయినా ఫైనల్ ముగ్గులు ఎంత అందంగా వస్తాయో. పండక్కి టెక్నాలజీకి పడదని అనుకుంటారు కొందరు, కానీ అది చాలా తప్పు. టెక్నాలజీతో ఎన్ని చేయొచ్చో చూడండి. అందరూ కలిసి వర్చువల్ గ్యాదరింగ్స్ పెట్టుకోవచ్చు. ఎక్కడో ఉన్నా అందరూ కలిసినట్టే ఫీల్ అవ్వచ్చు. ఇక ప్రొడక్టివిటీ పెంచుకునే టెక్నాలజీలు వచ్చాయి. యూట్యూబ్ చూసి వ్యవసాయం చేయొచ్చు. ఎకో ఫ్రెండ్లీ సంక్రాంతికి కూడా ఎన్నో మార్గాలున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ కూడా అనేకం ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లో ముగ్గేస్తే అది ఇంట్లోనే ఉన్నట్టు చూపిస్తాయివి. అన్నట్టు అందరూ కలిసి వేసిన ముగ్గులతో వర్చువల్ ఎగ్జిబిషన్స్ పెట్టకూడదా ఏంటి? ఎగ్జిబిషన్లే కాదు, కాంపిటీషన్స్ కూడా ఆన్లైన్ లో నడపొచ్చు. గెలిచిన క్రియేటర్స్ కి గూగుల్ పేలో ప్రైజ్లు ఇవ్వచ్చు. అంతగా కావాలంటే అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్ లోనే గిఫ్ట్లు పంపొచ్చు. అనుకున్న టైంకి చేరేలాగా షెడ్యూల్ చేయొచ్చు. ఇక డ్రోన్స్ కూడా వచ్చేసాయి. ఇంట్లో సందడిని, సంక్రాంతి సంబరాల్ని ఫోన్లో ఫోటోలు తీసినట్టే డ్రోన్లతో వీడియోలు తీయొచ్చు. అఫ్కోర్స్ పెద్ద లెవెల్లో అయితే పర్మిషన్ ఉండాలనుకోండి. ప్రపంచం ఎంత మారిపోయిందో చూడండి. ముగ్గుల యాప్ల నుంచి గాలిపటాల యాప్ల వరకు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ ఎప్పుడైనా యూజ్ చేశారా? చేయకపోతే ఇప్పుడే చేయండి. పండగ చాలా కొత్తగా ఉంటుంది. పూర్వకాలం సంక్రాంతి గొప్పదే, కానీ అప్పుడు ఇన్ని సందళ్లున్నాయా, ఇన్ని అవకాశాలున్నాయా చెప్పండి? మొబైల్ ముంగిట్లో ముగ్గులేయడం ఉందా? గీత గీస్తే ముగ్గు రెడీ అయిపోవడం ఉందా? కాలంతో పాటు పండగ మారుతుంది. పండగతో పాటు మనము మారాలి. పండగని కూడా మార్చాలి, అప్డేట్ చెయ్యాలి.
అప్పుడే అసలైన పండగ. అయితే పండగను అప్డేట్ చేసే సందట్లో అసలు సంప్రదాయాల్ని పక్కదారి పట్టించకూడదు, వక్ర మార్గంలో తీసుకువెళ్ళకూడదు. అదొక్క జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. కాలం మారినా పండగ ఎక్కడికి పోలేదు. అసలు పండగనేది మన లోపలే ఉంటుంది. ఆ పండగ సంతోషాల సందడి మన గుండెల్లో ఉన్నప్పుడు సంప్రదాయం నిలుపుకోవడానికి సాంకేతికత ఎప్పుడూ అడ్డం రాదు. పైగా పండగ సందడి పెరగడానికి టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది కూడా. ఇంట్లో ఎందరున్నా ఎవరికి వాళ్ళు మూతి ముడుచుకుని మొబైల్ చూసుకుంటూ ఉంటే అది పండగ రోజైనా ఒకటే, మామూలు రోజైనా ఒకటే. అందుకే టెక్నాలజీ వాడండి, కానీ లిమిట్లో ఉండండి. టెక్నాలజీని కరెక్ట్గా వాడుకుంటే పండగ సందడి ఖచ్చితంగా పెరుగుతుంది.